నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి 2024 ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా సర్వేలు జరిగిపోతున్నాయి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధించుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది ఈ నేపథ్యంలో బీజేపీ కూడా వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీలకు సంబంధించిన సర్వేలు చేయించుకుంటూ వస్తోంది ముఖ్యంగా ఉత్తరాదిన చాలా పటిష్టంగా ఉన్న బీజేపీ దక్షిణాదిలో కూడా అంతే పటిష్టంగా ఏర్పాటవడం కోసం దక్షిణాదిన మోదీ ప్రభావం అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ ప్రభావం అలాగే బీజేపీ ప్రభావం ఏ మేరకు ఉంది అని తెలుసుకోవడానికి దక్షిణాదిలో చాలా స్టేట్లలో కూడా బీజేపీ సర్వే చేయించుకుందట ఈ నేపథ్యంలో దక్షిణాదికి సంబంధించి ముఖ్యంగా కేరళ కమ్యూనిస్టు భావజాలానికి అలాగే అక్కడ ఉన్న పరిస్థితుల మేరకు బీజేపీకి కొంత అక్కడ కష్టంగా ఉండేది కానీ ఈ మధ్య కాలంలో బీజేపీలో అక్కడ చేరికలు మాజీ సీఎంల పిల్లలు వారసులు బీజేపీలో పెద్ద ఎత్తున చేరడం అక్కడ కేరళలో కూడా ప్రజల్లో కొంత అవగాహన రావడం కేరళ స్టోరీస్ లాంటి సినిమాల ద్వారా అసలు కేరళలో ఏం జరుగుతుంది అనే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విషయాల్ని బయటికి తీసుకురావడంతో కేరళలో ఇటు మోదీ చరిష్మా అక్కడ పరిస్థితుల వాస్తవ గాథలు తెలియడంతో బీజేపీ హవా పెరిగిందట ఈసారి బీజేపీ కేరళలో చేయించుకున్న సర్వేకి సంబంధించి వచ్చిన రిపోర్ట్ ఆశ్చర్యానికి గురిచేసిందట ఏకంగా ఒకటి కాదు రెండు కాదు కేరళలో బీజేపీ 4 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోబోతోంది అని తెలిసిందట అవేంటి అంటే తిరుసూరు తిరువనంతపురం అత్తింగల్ పదనంతిట్ట ఈ 4 స్థానాల్లో కూడా బీజేపీ పాగా వేయబోతోందట దీనికి సంబంధించి బీజేపీ చేయించుకున్న సర్వే రిపోర్ట్లో చాలా క్లియర్గా తెలుస్తోందట కేరళలో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవబోతోంది 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అనుకున్న మోదీ కల సాకారం కావడం కోసం అన్ని రకాల ప్రయత్నాలను చేస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి చోట కూడా జరుగుతున్న అవినీతి విషయాల్ని బయటపెట్టడంతో పాటు ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టు కాంగ్రెస్కి సంబంధించి కొంత తేడా భావజాలం అండ్ ఇండియన్ ముస్లిం లీగ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయకపోవడం ఈ అంశాలన్నీ కూడా బీజేపీకి కలిసి వచ్చేవి ముఖ్యంగా మోదీ చరిష్మా అలాగే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ అలాగే సిఏఏ ఇవన్నీ కూడా కేరళలో బీజేపీ కొంత పటిష్టం కావడానికి కారణమైంది ఈ నేపథ్యంలోనే సర్వేలో 4 సీట్లు గెలుచుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయనే విషయం ఈరోజు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది మరి మీరేమనుకుంటున్నారు కేరళలో బీజేపీ ఎన్ని సీట్లను సాధిస్తుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి అలాగే 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అనుకుంటున్న బీజేపీ కళ ఏం కానుంది అనుకుంటున్నారు రేపు లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి మార్పులు జరగబోతాయి ఆ లోక్సభ ఎన్నికలకు ముందు ఎలాంటి విధ్వంసాలను చేయడానికి ఎవరెవరు ప్రయత్నిస్తారు అనుకునేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ సిఏఏ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి